హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ క్విక్గా సింపుల్గా అయిపోయే ఒక స్వీట్ రెసిపీని చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా ఈజీ అనమాట. అండ్ ఈ స్వీట్ని దేవునికి మనం నైవేద్యంగా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి రవ బర్ఫీ అండి. ఈ రవ బర్ఫీని రుచిగా టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ రవ్వను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని వేయించేటప్పుడే ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలండి. కమ్మటి వాసన రావాలన్నమాట. సో అలా వేగడానికి మనకి టైం పడుతుంది కాబట్టి వేరొక బర్నర్ మీద ఒక గిన్నెని ఉంచి అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు పోసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. రవ్వ మనకి చక్కగా వేగిపోయిందండి. సో ఇలా రవ్వ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కాగపెట్టుకున్న నీళ్ళని వేసేసేయండి. నీళ్లు వేసేసి బాగా మిక్స్ చేయండి. రవ్వలోకి వేడి నీళ్లు వేసాం కాబట్టి రవ్వ త్వరగా ఉడికిపోతుందండి. జస్ట్ 2 మినిట్స్లోనే ఇది దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్ అంటే 3/4 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. అలాగే 1/3 కప్ అంటే పావు కప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా పాల పొడిని వేసుకోవాలి. పాల పొడి వేయడం వల్ల ఈ స్వీట్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ మిల్క్ పౌడర్ అలాగే పంచదార వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం అంతా కూడా బాగా కలుపుతూ ఉండండి. మీరు గరిటతో మిక్స్ చేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా చక్కగా దగ్గరికి ఫామ్ అయిపోతుంది అనమాట. ఇలా పంచదార అంతా కూడా కరిగిపోయి దగ్గరికి కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మొత్తాన్ని కూడా 2 భాగాల కింద డివైడ్ చేసేసుకోండి. ఒక పార్ట్ని తీసుకొచ్చేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అదిమి పెట్టేసేయండి. బౌల్కి మనం ముందే నెయ్యి రాసుకుని పెట్టేసుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ని త్వరగా చేసుకోకపోతే ఇది కొంచెం గట్టి పడిపోతుంది అనమాట. అందుకని వెంటనే మనం చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇలా ఫ్లాట్గా ఉండే ఒక చిన్న గిన్నె తీసుకుని అడుగున నెయ్యి పూసేసి చక్కగా అదిమి పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన హాఫ్ పార్ట్లోకి కొంచెం కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో మీరు సాఫ్రాన్ వేసిన మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ కానీ, రెడ్ ఫుడ్ కలర్ కానీ, గ్రీన్ ఫుడ్ కలర్ కానీ ఇలా మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ని మనం పైన లేయర్ కింద స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేయడానికి మీరు చేతినైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇందాక బౌల్ని యూజ్ చేసాం కదా, సో బౌల్కి కొంచెం నెయ్యి రాసి దాంతోనైనా స్ప్రెడ్ చేసి ఆదిమి పెట్టుకోవచ్చు. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం గార్నిష్ చేయడం కోసం దీనిపైన సిల్వర్ లీవ్స్ని పెడుతున్నానండి. మీ దగ్గర సిల్వర్ లీవ్స్ కనుక లేకపోతే డ్రై ఫ్రూట్స్ని స్ప్రెడ్ చేసేసి కొంచెం ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. ఇలా అరేంజ్ చేసుకున్న స్వీట్ని ఒక 1 అవర్ పాటు వదిలేసేయండి. ఆ తర్వాత డిమోల్డ్ చేసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, రవ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా చేసుకోవచ్చు. స్వీట్ చేయాలనుకున్నప్పుడు, స్వీట్ తినాలనుకున్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ అప్పటికప్పుడు క్విక్గా చేయాలి అనుకుంటే ఈ స్వీట్ని ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రవ బర్ఫీని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో, ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.